కబ్జా సీక్వెల్ ఎప్పుడు? ఏంటో వాళ్ళేమో చేస్తున్నారు, చూడాలి. వాళ్ళు ఇంకొకేనో ఫిలం చేస్తున్నారు. బట్ డెఫినెట్గా ఉంటుందా అది? లేదు, ఇంకా అది సబ్జెక్ట్ డిస్కషన్ రాలేదు. నేను ఇంకో ఫిలం స్టార్ట్ చేశాను అక్కడ. ఓ, భార్గవ్ అని ఒక ఫిలం చేస్తూ ఉంటాను. ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ ఒక ఫిలం డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆయన ఏదో ఒక ఫిలం చేస్తున్నారు, అదన్నీ అవ్వాలి. ఇప్పుడు మీ కబ్జా డైరెక్టర్ చంద్రు గారు రీసెంట్గా ఒక అలిగేషన్ చేశారు దేని మీద, ఓజీ సినిమా మీద. ఓజీ సినిమాలో చాలా సీన్స్. నో ఏమే, నా కామెంట్స్ వద్దు దానికి. ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ఆంధ్ర కింగ్. హియర్ నాట్ టు టాక్ అబౌట్ వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు. మీరు పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. No, I am a part of the film. I am not part of his life. చంద్రు లైఫ్ కాదు. లేదు, why should I talk about him, what he spoke? None of my business. ఆయన వస్తే ఆయనతో మాట్లాడండి ఇవన్నీ. You don't ask question about him. నేను అతను మాట్లాడిన దాంట్లో ఉన్న విషయం నాకు అది సంబంధం లేదు. లేదు, యూ షుడ్ టాక్ వెన్ హీ కమ్స్. వై యూ స్పోక్ లైక్ దిస్? మీరు నన్ను అడిగితే అది ఇదిగా ఉంటుంది. వాడు ఎలా అందుకు చెప్పాడంటే మీరు వాడిని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారు? మీరంతా ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీకి ఫిలం చేసే టైంలో ఫ్యామిలీ. ఓకే. ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కన్నడలో తెలుగు సినిమాలు కన్నడలో రిలీజ్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది మీ దాకా వచ్చే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు కన్నడలోనే ఆ పోస్టర్స్ దగ్గర నుంచి అన్ని కన్నడలోనే ప్రింట్ అవ్వాలి, కన్నడలోనే. తప్పు లేదు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కన్నడలో వస్తే కన్నడలో చూస్తాము. తెలుగు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా కన్నడలోనే పోస్టర్. లేదు, డబ్బింగ్ చేస్తున్నారు కదా, అన్ని లాంగ్వేజ్ చేస్తారు. కన్నడను చేయండి అని కన్నడలో చూస్తే మీరు పుష్ప కన్నడ మోర్ దెన్ 10 crores కలెక్షన్ వచ్చింది, ఓన్లీ కన్నడ. సో మనం అక్కడ చేస్తామంటే వీ హ్యావ్ టు అది ఇవ్వాలి కదా, ఆ లాంగ్వేజ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, తప్పులేదు కదా అది. లాంగ్వేజ్కి ఇవ్వాలి. కొన్ని తెలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నప్పుడు కూడా పోస్టర్లు అవి కన్నడలో. లేదు, కన్నడ డబ్ చేస్తే కన్నడలో చేయండి అని చెప్తున్నారు అంతే, కన్నడలో చేయండి అని చెప్తున్నారు అంతే. ఓకే. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలుగులో ఏంటి చూస్తాము? ఇది రిలీజ్ అయిన తర్వాత థింక్ చేస్తాను. మీరందరూ ఎంత అప్రిషియేట్ చేస్తారో, మళ్ళీ ఏం వెల్కమ్ చేస్తారా, రా అంటారా లేదంటే పో అంటారా చూస్తాను. రా అంటే వస్తాను. కాదు, ఉపేంద్రని ఎప్పుడు రా అని అంటారు కానీ పో అని ఎవరు అన్నారు. మీరే చెప్పారు పో ఎప్పుడు అని, రా చేసే టైంలో. పో ఎప్పుడని నేను అనలేదు. అవునవును, అంటే పో అనేది టైటిల్ గా పెట్టమని ఉంటారు అంతేగాని. అదే మీరు అప్పుడే చెప్పారు ఇండైరెక్ట్ గా రా ఇంటర్వ్యూలో పో ఎప్పుడు చేస్తారు అని. ఇంకోటి, నేను అందుకే వెళ్ళిపోయాను, మళ్ళీ ఇన్పుట్ రా అంటేనే వస్తాను. కానీ ఉపేంద్ర ఎప్పుడు వచ్చినా ఆదరించారు కదా. థ్యాంక్ యూ, డెఫినెట్ గా ఐ హావ్ దట్ ఇది